హాయ్ గైస్, వెల్కమ్ టు డే 12 ప్రోగ్రామింగ్ క్లాసెస్. ఈరోజు మనం పాలిండ్రోమ్ నెంబర్కి ఎలా కోడ్ రాయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఆన్లైన్ కంప్యూటర్ అనేది చూద్దాం. ఫస్ట్ పాలిండ్రోమ్ అనేది మీనింగ్ ఏంటంటే, పాలిండ్రోమ్ అంటే ఏంటంటే మనం రివర్స్ చేసా కూడా సేమ్ నెంబర్ వచ్చింది. ఒరిజినల్ నెంబర్ రివర్స్ చేసిన నెంబర్ రెండు ఒకటే ఉన్నాయనుకో, దాన్ని పాలిండ్రోమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 121 తీసుకున్నాం. 121ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? రివర్స్ చేసా కూడా అది 121 కదా. దీనిని ఏమంటారు అంటే పాలిండ్రోమ్ అంటారు. స్టెప్స్ ఏంటంటే పాలిండ్రోమ్కి ఫస్ట్ ఏం చేయాలంటే మనం రివర్స్ చేయాలి మనకి ఇచ్చిన నెంబర్ని. దాని తర్వాత దాని తర్వాత ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే కంపేర్ చేయాలి ఒరిజినల్ నెంబర్తో. కంపేర్ విత్ ఒరిజినల్ నెంబర్. ఓకే, ఆ స్టెప్ ఏంటంటే సేమ్ ఉండింది అనుకో, సేమ్ వస్తే దాన్ని ఏమంటారు అంటే పాలిండ్రోమ్ అంటాం. డిఫరెంట్ ఉందనుకో దాన్ని ఏమంటారు నాట్ ఏ పాలిండ్రోమ్. అంతే, ఇంకేం లేదు ఇట్లా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను 1432341 అనేది ఒక నెంబర్ తీసుకున్నా. ఇది ఏంటంటే ఒరిజినల్. ఓకే, ఇది ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 1432341. ఈ రెండు ఒకటేనా? ఒరిజినల్ డబుల్ ఈక్వల్ టు ది రివర్సా? రివర్స్ చేయగలరు. ఇది ఓకే అయింది, అప్పుడు ఇది క్యాలెండర్. ఒకవేళ నాట్ ఈక్వల్ అయింది అనుకో, ఒరిజినల్ నాట్ ఈక్వల్ టు రివర్స్ అయింది అనుకో, నాట్ ఏ ప్యాలెండ్రోమ్. దట్స్ ఇట్. అంతే. ఇప్పుడు మనకి స్టెప్స్ ఏంటి, ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఆల్రెడీ ముందు వీడియోలో రివర్స్ ఆఫ్ ఏ నెంబర్కి ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీకు తెలుసు. సేమ్ దాని ఒక ఫంక్షన్లో పెట్టుకోండి. దానికి మనకి ఇచ్చిన ఒరిజినల్ వాల్యూని ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. దాన్ని చెక్ చేసుకుంటే ఆ, మనకి డైరెక్ట్గా ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ అండ్ ఒరిజినల్ వాల్యూ రెండు ఒకటే అయితే అది ప్యాలిండ్రోమ్, లేదంటే లేదు. దానికి కోడ్ రాస్తారు సింపుల్గా. ఫస్ట్ పబ్లిక్. ఎందుకు? ఆ మెథడ్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకునేటట్టు చేస్తున్నాం. స్టాటిక్ ఇప్పుడు మనకి మెయిన్ మెథడ్ ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడే మనకి ఈ మెథడ్ కూడా రన్ అవ్వాలి, కాబట్టి నేను స్టాటిక్ ఇస్తున్నాను. మనకు ఒక వాల్యూని రిటర్న్ చేయాలి, అంతే కదా. రివర్స్ చేసి ఫైనల్గా ఒక వాల్యూని మనకి రిటర్న్ చేయాలి, కాబట్టి ఇంటీజర్ని నేను రిటర్న్ చేసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఏంటంటే మన ఇష్టం ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను రివర్స్ అనేది ఇస్తాను. ఓకే, దీనికి ఏం కావాలి? ఒక ఎన్ వాల్యూ కావాలి అందుకోసం ఇది. ఓకే, ఇప్పుడు ఇంకేంటి? ఫస్ట్ ఏంటంటే మనకి రివర్స్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకునే దానికోసం ఒక వేరియబుల్ తీసుకున్నాం. మనకు తెలుసు కదా, వైల్ ఎన్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఎన్ గ్రేటర్ దాన్ జీరో అయ్యేంత వరకు మనం వైల్ ఇటరేట్ చేస్తూనే ఉండాలి. ఇదంతా క్లారిటీ కావాలంటే ముందు వీడియో రెఫర్ చేయండి. కానీ ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ 121 అనేది తీసుకున్నాం. వన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే దాని కోడ్ ఏంటి చెప్పే కదా. లాస్ట్ నెంబర్ని తీసుకోవాలనుకుంటే, ఫెచ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ థింగ్ ఏంటంటే మాడ్యులో ఆపరేటర్ యూస్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే లాస్ట్ నెంబర్ తెచ్చుకుంటాం. ఆ లాస్ట్ నెంబర్ని ఏదైతే మనం తెచ్చుకున్నామో దాన్ని దాన్ని ఆ రివర్స్ అనే వేరియబుల్కి యాడ్ చేయాలి కదా. రివ్ ఇంటూ 10 ప్లస్ టెంప్. టెంప్ని యాడ్ చేస్తున్నాం సింపుల్గా, అంతకుమించి మనం ఏం చేయట్లేదు. ఫైనల్గా ఏం చేస్తున్నాం ఇక్కడ లాస్ట్లో ఆల్రెడీ 1 యాడ్ చేసేసినాం, ఇంకా 1తో పని లేదు. సో లాస్ట్ నెంబర్ని రిమూవ్ చేయాలంటే ఏంది? ఇది n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఇవన్నీ ముందు వీడియోలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనం ఫైనల్గా ఏం చేస్తున్నామంటే రిటర్న్ రివర్స్ ఇచ్చిన వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, దీన్ని అంతా కమెంట్ చేస్తాం, ఇదంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది ఎందుకు అసలు రివ్ ఈక్వల్ టు ది రివ్ స్టార్ 10 అనేది ఎందుకు రాశాడు? ఇది మెయిన్ థింగ్. ఏం లేదు గాయస్, దానికి ఏంటంటే ఇప్పుడు 121 అనేది తీసుకున్నాను అనుకో, ఫస్ట్ 1 అనేది ఫెచ్ చేస్తాం. దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత మనకి ఎలా కావాలి? 1 2 కావాలి. దాని తర్వాత ఏం కావాలి? 121 కావాలి. అంటే 1 కాస్త 12 అయింది, 12 కాస్త 121 అయింది. ఓకేనా? ఇక్కడ ఇది ఎంత ప్లేస్? 1 వన్స్. ఓకే, వన్స్ అది. వెయిట్, ఇదంతా మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇది ఎంత ప్లేస్? టెన్స్. వన్స్ కాస్త టెన్స్ అయింది కదా. వన్స్ ప్లేస్ కాస్త టెన్స్ ప్లేస్ అయింది. ఇప్పుడు చూడు, టెన్స్ ప్లేస్ కాస్త ఏమైంది? 100 అయింది. అంటే ఇప్పుడు మన కాడ ఇంకొక నెంబర్ ఉంది అనుకో, ఇక్కడ 1, మళ్ళీ ఇంకొకటి 3 ఉందనుకో, అప్పుడు ఏమైంది? 1200 1
3 అవ్వాలి మనకి. అప్పుడు ఇదేమవుతుంది, హండ్రెడ్స్ కాస్త థౌజండ్స్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం మన దగ్గర సింగిల్ డిజిట్ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్, థౌజండ్స్ ఇట్లా మనం నేర్చుకున్నాం కదా. ఓకే. ఉమ్, ఒక ఇదంతా ఏంటంటే ఎవ్రీ టైం మనకి ఒకటి కాస్త 10 అవుతుంది, 10 కాస్త 100 అవుతుంది. ఇన్ని మనకు తెలుసు కదా, చిన్నప్పుడే నేర్చుకునే నెంబర్స్ అన్ని. సో దానికోసం ఏంటంటే ఎవ్రీ టైం ఇంటూ 10 చేస్తాను. ఎందుకంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష కదా. ఫస్ట్ పొజిషన్లో వన్స్ కావాలి. సో అందుకే ఫస్ట్ జీరోతో మల్టిప్లై చేసినా కాబట్టి ఏమవుతుంది, ఇది జీరో అవుతుంది. నెక్స్ట్ టైం మనకి ఏం కావాలి, 1 కాస్త 12 అవ్వాలి. అంటే ఏంది, వన్ని మనం 10తో మల్టిప్లై చేసాం అనుకో 10 అవుతుంది, 10 + 2, లాస్ట్ 2 యాడ్ చేసినప్పుడు 12 అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంది, 1 2 ఉంది. నెక్స్ట్ ఎంత కావాలి, 121 కావాలి. 12ని 120 ఎలా చేయాలి, 12 ఇంటూ 10 చేసాం అనుకో అప్పుడు 120 అవుతుంది. లాస్ట్ నెంబర్ ఎంత, 121 అవుతుంది. ఇది మ్యాటర్. రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ చేసేటప్పుడు మనకి ఈచ్ నెంబర్ యొక్క ప్లేస్ మారాలి. వన్స్ కాస్త టెన్స్ కావాలి, టెన్స్ కాస్త 100 కావాలి, 100 కాస్త 1000 కావాలి. సో ఎవ్రీ టైం మనం 10తో మల్టిప్లై చేసాం అనుకో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు ఫైనల్గా నేను ఒక వాల్యూ తీసుకున్నాను, ఇంట్ ఎన్. ఇప్పుడు యా, ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఇది 121 అనే వాల్యూని పాస్ చేస్తున్నా. ఇది ఏంటంటే ఒరిజినల్ నెంబర్. మనకి ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి తెచ్చుకుంటాం చూసావా, అదేంటంటే అది రివర్స్తో వచ్చిన నెంబర్, రివ్ నంబర్. ఓకే, రివర్స్ చేసిన నెంబర్ ఇది. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒరిజినల్ అని పెట్టుకుంటామప్పా. ఓకే. రివర్స్ నెంబర్, రివర్స్ నెంబర్ దీన్ని మనం రివర్స్ చేసిన రివర్స్ కోడే కదా ఇది. సో సింపుల్గా ఏం చేస్తామంటే దాంట్లోకి పాస్ చేయి, మనకి ఏదైతే వచ్చిందో ఒరిజినల్ నెంబర్ని పాస్ చేయి. ఇప్పుడు ఏంది, ఇది ఒరిజినల్ నెంబర్ అంతా 121. దీని ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. ఆ రివర్స్ చేయడానికి ఈ ఫంక్షన్ రాసినాం. ఈ ఫంక్షన్ కాల్ చేసుకొని దీన్ని రివర్స్ నెంబర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఫైనల్గా కంపేర్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది, రివర్స్ చేయడం. రివర్స్కి ఒక ఫంక్షన్ రాసేసాం. సెకండ్ స్టెప్ ఏంటంటే కంపేర్ చేయడం. ఏం కంపేర్ చేస్తున్నాం, ఒరిజినల్ నెంబర్ డబల్ ఈక్వల్ టు ది రివర్స్ నెంబర్ అయిందనుకో అదేంటంటే అదేంటంటే ప్యాలిండ్రోమ్. ఇట్ ఈజ్ ఏ ప్యాలిండ్రోమ్. ఓకేయా. లేదు, అది కాలేదు అనుకున్నాం. అప్పుడు ఏమైంది, ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. దట్స్ ఇట్. అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ ఇంటూ 10 ఎందుకు చేస్తాం అనేది నేను లాస్ట్ వీడియోలో సరిగ్గా చెప్పలేదు, ఈ వీడియోలో బాగా చెప్పాను అనుకున్నా. అర్థమైంది అది. నేను దాని డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీకు కావాలో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం మనం రాసింది కరెక్టా కాదా అని. చూసాను, ఇట్ ఈస్ ఏ ప్యాలిండ్రోమ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 1 2 1 2 ఇస్తావా. 1 2 రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఫస్ట్ రన్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. ఎందుకు నాట్ ఏ ప్యాలిండ్రోమ్, ఎందుకు నాట్ ఏ ప్యాలిండ్రోమ్, 1 2 1 2 అనేది ఒరిజినల్ నెంబర్. దాన్ని రివర్స్ చేసాను అనుకో 2 1 2 1 2 1. ఈ రెండు ఒకటేనా, కాదు కదా, కాదు కదా, అది మ్యాటర్. అందుకే ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. అర్థమైంది కదా. ఇంటూ 10 ఎందుకు చేస్తామంటే ఎవ్రీ టైంని మన ప్లేస్ ఒకట్లు, పదులు, వందలు, 10,000 మార్చుకోవాలి కాబట్టి ఇలా. ఇది చూసి అర్థమవుతుంది. రివర్స్ ఏ నెంబర్ మీకు ముందు వీడియోలో చెప్పాను, రిఫర్ చేసుకోండి. జస్ట్ ఇదంటే ఏంటంటే కంపేర్ చేస్తాం, రివర్స్ చేసి ఆ ఫంక్షన్లో వచ్చిన వాల్యూని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, రివర్స్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.